హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ. ఆయన గుండె తొనకదు, ఆయన కళ్ళల్లో బెరుకు కనిపించదు. శత్రువును చూస్తే చెలరేగిపోతాడు. సూటిగా శత్రు దేశంలో ఫిరంగిని దింపేస్తాడు, శత్రు సంహారం చేస్తాడు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆయన ఒక యుద్ధవీరుడని. పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన భీకర యుద్ధంలో వీరోచితంగా పోరాడిన వ్యక్తి, తన సహచర జవానులను సమన్వయపరిచిన గొప్ప ప్రతిభాశాలి. అంతేకాదు బహుభాషా కోవిదుడు. ఆయన మోముపై చెదరని చిరునవ్వు పలకరిస్తూ ఉంటుంది. భవిష్యత్ తరాలకు ఆయన సాహసోపేతమైన జీవితం ఒక నిఘంటువు లాంటిది. కుటుంబ బంధాలకు విలువనిస్తూ బంధువర్గంలో చెరగని ముద్ర వేసిన మానవతావాది. యుద్ధ నీతిని అమలు చేయడంలో అపర చాణక్యుడు. భారత సైన్యంలో కీలక పదవులు అలంకరించి ఆయన పదవులకు వన్నె తెచ్చిన కృషివలుడు. ఇక ప్రస్తుతం ఆయన తమ జాతి అభ్యున్నతి కోసం అవిరళ కృషి సల్పుతున్న మహామనిషి. ఆయనే మిలిటరీ మల్లేశం. ఆయన డైమండ్ జూబ్లీని క్రాస్ చేసి 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ వయసులో కూడా ఎంతో హుషారుగా మెరుపులా కదులుతూ తన దైనందిన జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఈ 76వ పుట్టినరోజు సందర్భంగా ఈ వీర జవాను శ్రీ భైరోజు మిలిటరీ మల్లేశంపై స్పెషల్ స్టోరీని ఆన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ ముందుకు తీసుకొని వచ్చింది. పదండి, ఒక ఉత్తేజం నింపే కథనాన్ని చూసి గుండెల నిండా ఆనందాన్ని నింపుకుందాం. అది 1971వ సంవత్సరం. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఇండియన్ ఆర్మీలో ఆయన కీలక రేడార్ ఆపరేటర్గా 1984లో ఐఎన్ఎస్ ధూనగిరి వార్షిప్లో ఎగ్జిబిషన్ మిసైల్ ఫైరింగ్ వార్ సైనికుడిగా తన ప్రతిభను చాటారు. ఈయన ఒక ప్రత్యేక వ్యక్తిగా, బహుభాషా కోవిదుడిగా, అందరికీ మార్గదర్శకుడిగా, ఆదర్శప్రాయుడిగా, ఎల్లప్పుడూ తన ముఖం మీద చిరునవ్వును చెదరనివ్వకుండా తన నవ్వుతోనే అటు దేశ జవానులను ఇటు బంధుమిత్రులను సైతం జయించిన విశ్వకర్మ ముద్దు బిడ్డ. బంధాలు బంధుత్వాలకు నిర్వచనం ఇస్తూ అన్ని వేళలా ప్రేమాభిమానాలను అందరికీ పంచుతూ తన తనయులను ఉన్నతులుగా తీర్చిదిద్దుకున్న మహనీయుడిగా, శ్రేయోభిలాషిగా తన గౌరవాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకుంటూ అందరి నోట మిలిటరీ మల్లేశం అని పిలిపించుకుంటూ ఇదే తన బిరుదుగా, ఇంటి పేరుగా మార్చుకొని ఇంతకంటే గొప్ప భాగ్యం లేదంటూ భవిష్యత్ తరాలకు ఆలోచన తత్పరుడిగా, మార్గగామిగా, దేశానికి అన్నం పెట్టే రైతు కంటే గొప్ప కష్టజీవి ఎవరు లేరనే అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఈ నవ యువ ఆధునిక సమాజానికి తన జీవితంలోని అనుభవాలను, తన మనసులోని ఆలోచనలను పంచుతూ తను అనుభవించిన కష్టాలను ఎవరికి గుర్తు చేయకుండా తన చిరునవ్వు పరద మాటున వాటిని దాచిపెట్టి కష్టాలను కర్తవ్యాలుగానే భావించాలని గుర్తు చేస్తూ యువతతోనే దేశం ముందుకు సాగుతుందని, రాబోయే యువతరానికి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే సూత్రాలను నిత్యం అనుభవంతో బోధిస్తూ కాలగమనంలో 75 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ సీనియర్ సిటిజన్స్తో అన్నిటికీ మూల సూత్రం ఆరోగ్యం అని తెలుపుతూ నవ్వు మాత్రమే ఆరోగ్యం ఇస్తుందని, ఈ సమాజాన్ని కూడా జయిస్తుందని, ఆ నవ్వును ఎల్లప్పుడూ ముఖం మీద చెదరనివ్వొద్దని చెబుతూ మిగిలిన కాలమంతా దేశ అభ్యున్నతికే అంటూ నిరంతర కృషితో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇక ఈయన కుటుంబ విషయానికి వస్తే అక్క తమ్ముడు, అన్న చెల్లెళ్ళ అనుబంధాలతో, మామ అల్లుళ్ళ మమకారాలతో విరాజిల్లుతూ మనుమలకు మనుమరాళ్లకు ఇప్పటికీ నీతి కథలు బోధిస్తూ ఆచారాలు సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ విలువలను పెంచుతూ పంచుతూ యువకులను చదివించు వంటి విశిష్ట పదాల నడుమ దేశ సౌభాగ్యానికి పునాదిరాయిగా నిలవాలనే కోరుకునే అతి కొద్ది మందిలో ఒకటిగా, అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి అని ఆకాంక్షించే అందరి వాడిగా మన్ననలు అందుకుంటున్న ఈ మహానుభావుడు
యాదృచ్ఛికమో లేక దేవుడు అందించిన వరమో తెలియదు కానీ తన పుట్టిన రోజుననే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక కావడం అదృష్టమని భావిస్తున్నారు రిటైర్డ్ ఆర్మీ శ్రీ భైరోజు మల్లేశం గారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస వాచ కర్మన కోరుకుంటోంది ఆన్ టీవీ. కీర్తిశేషులు భైరోజు కనకయ్య లింగమ్మ వారసుడిగా, 5గురి తోడబుట్టిన ఆడబిడ్డలకు తోడుగా, రామన్నపేట వాస్తవుడిగా, హైదరాబాద్ స్థిర నివాసిగా, ఆర్మీ శాఖలో సంగ్రామ్ మెడల్, పశ్చిమ స్టార్లతో పాటు పలు కీలక పదవులతో దేశం కోసం పనిచేసిన ఈ వీర జవాను 75 వసంతాలు పూర్తి చేసుకొని, అంటే డైమండ్ జూబ్లీని క్రాస్ చేసిన వీరుడు ధీరుడు శూరుడైన శ్రీ 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 బ్రహ్మర్షి భైరోజు మిలిటరీ మల్లేశం 76వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ శ్రీరామోజు బాల నరసింహాచారి జర్నలిస్ట్ అనే నేను ఆయన మేనలుడిగా గర్వపడుతూ నా తరపున, మా కుటుంబం తరపున, మనందరి ఆన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరపున ఇవే హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నమస్తే.